చదువుకుందాం. చూడండి, మీకా పుస్తకము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకా పుస్తకము 2వ అధ్యాయము 13వ వచనం చదవాలి ఎవరైనా. మీకా పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ఆమేన్. వారి రాజు వారికి ముందుగా నడుచును. నోట్ చేసుకోండి అన్నమాట. వారి రాజు వారికి ముందుగా నడుచును. ఎవరి రాజు, ఎవరి ప్రాకారములు పడగొట్టువాడు అని ఆలోచిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, దేవుడు ఆయన వాగ్దానాలు తన సేవకులకి తన బిడ్డలకి ఎల్లవేళలా అనుగ్రహిస్తూ ఆ వాగ్దానాల ప్రకారంగా ఆయన మన జీవితాల్లో ప్రతి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఈ వచనంలో ప్రాకారములు పడగొట్టే శక్తి కలిగిన దేవుడు, పరాక్రమశాలి, యుద్ధశూరుడు, విజయశీలుడైన మన ప్రభు మనకంటే ముందుగా వెళుతున్నారు అని వ్రాయబడి ఉంది. ఎందుకు వెళుతున్నారంటే ప్రాకారాలు పడగొట్టాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రాకారాలు అంటే మనకు అడ్డుగా, ప్రియులారా, కొన్నిసార్లు మనకి మన మార్గాల్లో అడ్డుబండలు ఏర్పడతాయి. ముందుకు వెళ్ళాలని మనకు ఆశ ఉంటుంది, కానీ మనం వెళ్ళలేం. కొన్ని పనులు చేయాలని మనకు ఆశ ఉంటుంది, కానీ మనం వెళ్ళలేం. ఒక రోజున ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, అన్న, ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టాలని నేను అన్ని మెటీరియల్ దించుకుని పెట్టుకున్నాను, డబ్బులన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు ఆ పని సమకూడట్లేదు. ఆ పని తలపెడదాం అనేసరికి అన్ని అడ్డుబండలే ఎదురవుతున్నాయి. ఒక్కసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్న, ఎవరో చెప్పారు, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తారని చెప్పారు అని చెప్పింది. ఇప్పుడు 3 నెలల నుంచి మెటీరియల్ దించుకుని పెట్టుకుంది, కానీ ఒక్క అడుగు ముందుకు వెళ్ళట్లా. సరే వస్తానమ్మా అని వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి, ప్రభువా, వీరికి ఉన్న అడ్డులన్నీ తొలగించు, వీరు ఏదైతే తలంచుతున్నారో అది కార్యం జరిగించమని ప్రార్థన చేసి వచ్చాను. వచ్చిన మళ్ళా రోజునే ఆ పని ప్రారంభించడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. పని ప్రారంభించి వారం రోజుల్లో వారు తలపెట్టిన పని ఏం చేసింది, ముగించబడిపోయింది. ఎన్నో రోజు 3 నెలలు పైనుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళ కావట్లా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి ప్రభు దాసులను పిలిచారో, ప్రభుకు అప్పగించామో, ఏం చేశారంటే దేవుడు ద్వారాలు తెరిచి, ఎందుకంటే మనం తలపెట్టే ప్రతి కార్యములో ఆయన ముందుగా వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా పుస్తకం 45వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా పుస్తకం 45వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాల్ని సరళం చేస్తాను. వినండి, ఎందుకు ముందుగా వెళ్ళాలని ప్రభు చూస్తున్నారు, ముందుగా ఎందుకు వెళ్ళాలని ప్రభు ఆయన ఆలోచిస్తున్నారు. మనల్ని ముందుగా పంపొచ్చుగా, ఆయన ఎందుకు ముందుగా వెళ్తానంటున్నారంటే, ప్రియులారా, మన మార్గాల్లో, మన ప్రయాణాల్లో, దైనందిన జీవితంలో ఎన్నో మెట్టలు అడ్డుగా నిలబడి, ఎన్నో పర్వతాలు అడ్డుగా నిలబడి, ఎన్నో కఠినమైన మనస్సులు, ఎన్నో కఠిన హృదయాలు, శత్రువు యొక్క ఆటంకాలు మన మార్గాలకి, మన ప్రయాణాలకి, మనం చేయాలనుకుంటున్న ఆ పనులకి అడ్డుగా నిలబడి మనల్ని చేయనివ్వరు. కానీ ప్రభు అంటున్నారు, నేను నీకు ముందుగా వెళతాను. ప్రైజ్ ద లార్డ్. నేను ముందుగా వెళ్ళి ఏం చేస్తాను, మెట్టలన్నీ సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను,
ఇనుప గడియల్ని విరగొడతాను. స్తోత్రం చెప్పండి. ముందుగా వెళ్ళిన ఆ దేవుడు అండి ఏం చేస్తారంటండి, ఇత్తడి తలుపులు, కొన్నిసార్లు తలుపులు వేయబడిపోయి ఉంటాయి, మనకి ఎన్నిసార్లు తట్టినా సరే మనకు తెరవబడవయ్యి. కానీ దేవుడు తెరిస్తే, దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి దేవుడు ఆ తలుపులు తెరిస్తే, అవి ఇత్తడి తలుపులైనా, ఎత్తైన ప్రాకారాలైనా, అవి ఇనప సంఖ్యలైనా, అవి ఏవైనా సరే అవి పటాపంచలుగా మార్చబడతాయి. ఆమేన్. అందుకే మనం ఏది తలపెట్టినా, ఏది ప్రారంభించినా నేర్చుకోవలసిన మొదటి మాట, ఆయన ముందుగా ఉండాలి. ఎవరుండాలి? ఆయన ముందుగా ఉండాలి. ప్రభువుకి మనం అప్పగించుకుని, ప్రభువా నాకంటే ముందుగా నువ్వు నడవమని దేవునికి అప్పగిస్తే, దేవుడు ఏం చేస్తారంటే మనకంటే ముందుగా వెళ్తారు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నారంటే, ఇదిగో చదవాలి త్వరగా, యోహాను 10:4, మరియు అతడు తన సొంత గొర్రెలు అన్నిటినీ వెలుపలికి నడిపించుచున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తారు. వినండి, సొంత గొర్రెల్ని వెలుపటికి నడిపించినప్పుడల్లా ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారు? వెనకాల వెళ్తున్నారా? కాదండి, వాటికి ముందుగా నడుస్తున్నారు. ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు తన గొర్రెల్ని, గొర్రెలంటే ఎవరో? మనమే. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలంటే ఎవరో? మనమే. ఆయన మన బయటకు తీసుకెళ్తున్నాడు, మన పనిపాట్లో తీసుకెళ్తున్నాడు. మరలా సాయంకాలం ఏం చేస్తున్నాడు? మరలా దొడ్లోకి తీసుకొస్తున్నాడు. వారం అంతా మనల్ని బయటకు తీసుకెళ్ళి మన పనిపాట్లోకి తీసుకెళ్ళి ఆయన తీసుకొస్తున్నాడు. మరలా ఆదివారం అవ్వగానే ఏం చేస్తున్నాడు? మరలా ఆయన దొడ్డులోకి, సంఘం అనే దొడ్లోకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయన ముందుగా వెళుతున్నారు. ఆయనకున్న గుణం ఏంటంటే వెనకాల వెళ్ళే గుణం కాదు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. వెనకాల నడిచే గుణం కాదు, ముందు నడిచే గుణం ఆయనకి. ముందు నడుస్తారు, అడ్డులను తొలగిస్తారు, అవరోధాలు తొలగిస్తారు, మార్గాలు సరళపరుస్తారు. ఆఖరిగా ఒక చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తును వదిలి బయటకు వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు ఐగుప్తు నుంచి బయటికి? ప్రభువే తీసుకొచ్చారు, మనుషులు కాదు. ప్రభువే మోషేని పంపి ఆ బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చారంటే బయటకు తీసుకొచ్చారు. అయితే వీళ్ళు ఎక్కడికి చేరాలి? బయటకు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి చేరాలి? డెస్టినేషన్ ఏంటి? గమ్యస్థానం ఏంటంటే ప్రియరా, పాలు తేళ్లు ప్రవహించే భూమిలోకి వీళ్ళు వెళ్ళాలి. వాస్తవానికి పాలు తేళ్లు ప్రవహించే భూమి, అక్కడ దేవుడు చెప్పినట్టుగా పాలు ప్రవహిస్తూ నీళ్ళు ప్రవహిస్తూ సర్వ సమృద్ధి ఉన్న భూమే. కానీ ఆ భూమిని అప్పటికే శత్రువులు, ఎంతోమంది శత్రువులు ఆవరించేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆవరించేసి ఉన్నారండి. ఎన్నో రకాల జాతులు, బైబిల్లో 7 రకాల జాతులని వ్రాయబడి ఉంటుంది. వాళ్ళని ఆవరించేస్తారండి. వీళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు బయటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళకి అది ఇవ్వాలంటే వాళ్ళు బయటికి వెళ్ళాలి. కానీ ప్రియులారా, దేవుడు అంటున్నారు, ఇదిగో నేను నీకు ముందుగా వెళ్ళి నా దూతను ముందుగా మీకు పంపి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 23వ అధ్యాయం 20వ వచనం చదవాలి. ఇదిగో త్రోవలో మిమ్మల్ని కాపాడి నేను స్థిరపరిచిన చోటుకి మిమ్మల్ని రప్పించడానికి ఒక దూతని ముందుగా పంపుచున్నాను. చూడండి, ఇదిగో త్రోవలో నేను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నేను రప్పించడానికి ఒక దూతను ముందుగా, నీకు ముందుగా పంపుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు? తీసుకొచ్చిన దేవుడు అండి మనల్ని సిద్ధపరిచిన చోటుకి తీసుకెళ్ళాలి, సిద్ధపరిచిన చోటికి తీసుకెళ్ళాలి. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక దూతను పంపుతున్నాడు ముందుగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దూతను పంపుతున్నాడో 23వ వచనంలో రాయబడి ఉంది. ఎట్లనగా
నా దూత నీకు ముందుగా వెళ్ళును. అమోరీయులు, హిత్తీయులు, పెరజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటికి నిన్ను రప్పించును. నేను వారిని సంహరించేదను. కొట్టండి గట్టిగా, చప్పట్లు గట్టిగా. నేను వారిని సంహరిస్తాను. ఎలాగా? వాళ్ళు విడిపించాడు, కానీ గమ్యానికి చేర్చాలి. గమ్యంలో ఎవరున్నారు? ఎక్కడికి చేర్చాలో, వీళ్ళని ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడో, ఎక్కడ స్థిరపరచాలనుకుంటున్నాడో అక్కడ శత్రువులు ఉన్నారు. మీరు వినండి, ఆటంకవాదులు ఉన్నారు. వీళ్ళని ముందుకెళ్ళనివ్వకుండా, వీళ్ళని దేవుడి వాగ్దానాల్ని స్వతంత్రించుకోకుండా అడ్డుగా నిలబడిన అడ్డుబండలు వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళని జయించడానికి, వాళ్ళని సంహరించడానికి, వాళ్ళని ఆ ప్రాంతం నుంచి తొలగించడానికి దేవుడు అంటున్నారు, నేను నీకు ముందుగా ఒక దూతని పంపబోతున్నాను. ఆ దూత చెయ్యి పట్టుకుని మిమ్మల్ని నడిపిస్తుంది. నడిపించడమే కాదు, నేను ఎక్కడ మిమ్మల్ని స్థిరపరచాలనుకుంటున్నాను, ఎక్కడ మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను, ఎక్కడ మిమ్మల్ని కట్టాలనుకుంటున్నాను, ఎక్కడ దీవించాలనుకుంటున్నాను, అక్కడ నిలబడిన యెబూసీయులను. ఎన్ని రకాల జాతులు ఉన్నారు అక్కడ? 7 రకాల జాతులు ఉంటారు వాస్తవానికి. అక్కడ హిత్తీయులు, అమోరీయులు, 7 రకాల జాతులు ఉంటారు మామూలుగా చెప్పాలంటే, అబ్రహాంతో చెప్పినట్లుగా. ప్రియులారా, ఈ రకాల జాతులు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు భయంకరమైన పాపాత్ములు. అటువంటి భయంకరమైన పాప పరిస్థితుల మధ్యలో వాళ్ళందరినీ నీకు అడ్డుగా లేకుండగా, నీ కనుల ఎదుట లేకుండగా నేను తొలగిస్తాను, వాళ్ళని నిర్మూలన చేస్తాను. చివరికి నిన్ను ఎక్కడ పెట్టాలనుకుంటున్నానో, ఎక్కడ స్థిరపరచాలనుకుంటున్నానో, ఏది నీకు ఇవ్వాలనుకుంటున్నానో, ఏ స్థితిలో నిన్ను నీ కుటుంబాన్ని ఉంచాలనుకుంటున్నావు, ఆ స్థితిలో ఉంచేంత వరకు నేను నా దూతను నీకు ముందుగా పంపుచూ ఉన్నాను. ఆమేన్. నా ప్రియులారా, ఈ రోజున మన ముందు నడిచే దేవుడండి అడ్డులను తొలగిస్తున్నాడు. ఇనుప గడియలను పగలగొడుతున్నాడు. ఇత్తడి తలుపులను తుత్తునీలుగా మారుస్తున్నాడు. మన ముందు నిలబడిన శత్రువుల్ని, మన అడ్డుగా నిలబడిన శత్రు సమూహాన్ని ఆయన సంహరింప చేసి మనల్ని స్థిరపరచాలనుకున్న చోటు ఖచ్చితంగా స్థిరపరచగలిగిన దేవుడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నిన్ను, నన్ను, మన కుటుంబాల్ని దేవుని సన్నిధిలో ఆయన ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడో ఆ స్థితిలో నిలబెట్టును గాక. ఆమేన్. మనకు ముందుగా వెళ్ళిన ఆ దేవుడు, మనకు ముందుగా వెళుతున్న ఆ రాజు మన జీవితాల్లో ఉన్న ప్రతి అడ్డును తొలగించును గాక. అందరూ లేచి నిలబడి చేతులు చాపి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాగ్దానాలన్నీ ఈ దినాన్న నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన వైపు చేతులు చాపి ప్రార్థించే. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనే వాగ్దానం చేస్తున్నారు. నేను నీకు ముందుగా వెళతానని వాగ్దానం చేస్తున్నారు. నా దూతను ముందుగా పంపుతానని వాగ్దానం చేస్తున్నారు. నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. నీకు ముందుగా వెళ్ళి ప్రాకారంలో పడగొడతానని వాగ్దానం చేస్తున్నారు. గుమ్మముల గుండా మీరు దాటిపోతారని వాగ్దానం చేస్తున్నారు. నేను నీకు ముందుగా వెళ్ళి ఇదిగో ప్రతి అడ్డును తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. నా సన్నిధి దూత ముందుగా వెళ్ళి నీకు అడ్డుగా నిలబడిన అమోరీయుల్ని, హిత్తీయుల్ని, గిల్గాసీయుల్ని, పెరజీయుల్ని నేను దూరం చేస్తాను, నాశనం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నేను స్థిరపడాలని చోటు, నేను ఏర్పాటు చేసిన చోటు, నేను కట్టాలనుకున్న చోటు ఖచ్చితంగా కట్టడానికి నా దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. భయపడకు, ధైర్యంగా ఉండండి నా ప్రియులారా. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించే వదిలిపెట్టాడు. వారిని మధ్యలో వదలలేదు. ఎందుకంటే నా దేవుడు, మన దేవుడు మనకు ముందుగా నడుస్తారు. మనకు దాచిన దానిని, మనకు సిద్ధపరిచిన దానిని, మనం వెళ్ళవలసిన చోటికి, మనం చేరవలసిన గమ్యానికి ఖచ్చితంగా చేర్చే దేవుడై ఉన్నారు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ గణనామంలో స్తోత్రాలు. ఈ అరుణోదయాన్ని మీరు మా మధ్యకు దిగి వచ్చారు. స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా నీ సింహాసనాన్ని ఇక్కడ స్థాపించారు ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాగనే వాగ్దానాలు నాయన మేము ధ్యానిస్తుండగా మాతో సూటిగా మాట్లాడుతూ ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని
నీ వాగ్దానాల చేత నీ చెయ్యి పట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ దూతలు మాకు ముందుగా పంపమని ప్రార్థిస్తున్నాను. మేము లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా నీ హస్తపు నీడలో మేము దాచబడాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా నీ కాపుదలలో భద్రతలో మేము ఉండాలని ప్రార్థిస్తున్నాము నాయన. స్తోత్రాలు. కృపనివ్వండి నాయన. అయ్యా మమ్మల్ని హెచ్చించండి, మా స్థితిగతులను మార్చండి, మాకు ముందుగా నిలబడిన అడ్డుబండలు తొలగించండి, అడ్డుల్ని ఆటంకాలని అవరోధాలను దూరపరచండి నాయన. స్తోత్రాలు. అలాగనే ఈ దినం ఎంతోమంది ప్రభువా ప్రార్థనా సహాయాన్ని కోరారు. ఎగ్జాములు రాస్తున్న బిడ్డలు, పరీక్షలకు వెళుతున్న బిడ్డలు, ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలు, హాస్పిటల్కి వెళుతున్న బిడ్డలు, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు, ప్రభువా నీకు స్తోత్రాలు. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలు నాయన, కుటుంబాలుగా ప్రార్థనా సహాయాన్ని కోరి ఉండగా అందరి పక్షముగా నువ్వు కార్యాలు జరిగించు నాయన. ప్రతి మనస్సుని ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రయాణాలు చేస్తూ రాకపోకల్లో ఉన్నవారికి మీ కాపుదల దయచేయండి. ఈ దినమంతా ఉల్లాసంతో సంతోషంతో నింపి భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థన మనలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభువా. దూరాన సమీపాన ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా విస్తారమైన కృపలు సమృద్ధిగా మీరు కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించి ఆయన మనకి ముందుగా వెళ్ళును గాక. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలు.